ఓం శ్రీ మాత్రే నమః. మరొక 72 గంటల్లోనే మేషరాశి వారికి అదృష్టం దూసుకు వస్తుంది. మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఆగస్టు నెల మొదటి వారంలో సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో జరగబోయే పూర్తి మార్పులు ఇవే. మరొక 72 గంటల్లో మేషరాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరికి ఏ విధంగా వీరి జీవితం మారిపోతుంది, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు చాలా నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు. మిశ్రమ వాతావరణం అయితే వీరి జీవితంలో ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు మనోధైర్యాన్ని అయితే కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళన పడుతూ ఉంటారు. దైవారాధన మానవద్దు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. సృజనాత్మక ఆలోచనలతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక యోగాలు అయితే చాలా బాగున్నాయి. శుక్రబలం కారణంగా ధనం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి, మేలు జరుగుతుంది. శత్రుదోషం పట్ల జాగ్రత్తగా ఉండాలి. లక్ష్య స్థితికి కృషి అవసరం అండి. శుభవార్తలు వింటారు. ఇష్టదేవతను స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు దక్కుతుంది. ఆగస్టు నెల మీకు ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి. మీకు ఏదైనా సరే వ్యాపారపరంగా ప్రతిపాదనలు ఉన్నట్లయితే, ముఖ్యంగా వ్యాపారంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఈ సమయంలో కొత్త వ్యాపార ప్రతిపాదనలు పొందవచ్చు, లేదా మీ పని ప్రాంతం యొక్క పరిధి మరింతగా పెరుగుతుంది. విద్య విషయానికి వస్తే ఆగస్టు నెల సాధారణంగా కొద్దిగా బలహీనంగానే ఉంది. ప్రాథమిక విద్యను అభ్యసిస్తూ ఉన్న విద్యార్థులు కూడా ఈ సమయంలో చదువు పైన తక్కువ శ్రద్ధగా చూపుతారు. ప్రయాణాలు తదితర కారణాల కారణంగా చదువుపైన పూర్తిగా దృష్టి పెట్టలేకపోయే అవకాశం అయితే ఉంటుంది. చిన్నపిల్లలు తన తల్లితోనో లేదా ఇతర బంధువులతో కూడా ఈ సమయంలో ప్రయాణాలకు ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. ఇది వారి యొక్క చదువుపైన ప్రభావం అనేది చూపుతుంది. ఆగస్టు నెల 2025 ఈ సంవత్సరం విద్యకు సగటు ఫలితాలను ఇవ్వవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఫలితాలు సగటు కంటే కూడా కొంచెం బలంగా ఉండవచ్చు. అందుచేత విద్య కొనసాగించడానికి మీరు సాపేక్షంగా మరింతగా అంకిత భావంతో అధ్యయనం చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. కుటుంబ విషయాల్లో మీరు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కూడా పొందుతారు. సమస్య పెద్ద గందరగోళంగా మారకముందే చిన్న స్థాయిలో పరిష్కరించుకోవడం చాలా మంచిది. సంభాషణ పద్ధతిలో మరింత మర్యాదగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ రాశి సోదరులు మరియు బంధువులతో సంబంధాలు అనేవి సాధారణంగాను సగటు లేదా సగటు కంటే కూడా మెరుగ్గా కూడా ఉంటాయి. ఆగస్టు నెల మీ యొక్క ప్రేమ సంబంధాల గురించి మాట్లాడినట్లయితే, మీ 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి స్థానం ఈ నెలలో అంత మంచిది కాదు. అయితే అనుకూలమైన విషయం ఏమిటి అంటే, బృహస్పతి కారకుడు శుక్రుడితో కలిసి ఉండడం చేత ప్రేమ
ఆగస్టు 21 వరకు ఈ నెలలో వివాహానికి సంబంధించిన విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రత్యేకమైన మద్దతు అయితే కనిపిస్తోంది. చూసారు కదండి. ఈ మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించలేరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో వీరు ఎంతటి త్యాగంకైనా సరే వెనుకంజ వెయ్యరు. మేషరాశి వారి హృదయం దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గడంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా చాలా బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్య మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకముగాను మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరము. దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం అనేది రాశి వారికి అసలు కలిసి రాదని చెప్పవచ్చు. ఈ రాశివారి జన్మత నాయకులు. వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజంలో వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశివారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. ఈ రాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ వివాహము వీరికి చాలా అవసరమైతే ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు చాలా బాధపడతారు. ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. మేషరాశివారి కార్యవాదులు. తీరిగ్గా ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన కార్యరూపాన్ని పెట్టదే వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ మీరంటే అభిమానం అయితే ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా వీరు ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల దాని పాటికి కుందేలకు మూడే కాళ్ళను వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతముల రోగాలు రావచ్చు. అందుచేత వీరికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.